ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినాయకత్వంతో సంధికి సరే అంటారా లేక సమరానికి సై అంటారా? బీఆర్ఎస్ పెద్దలతో సంప్రదింపులకు రాజీకి కవిత ఆసక్తితో ఉన్నారా లేరా? తనకు నచ్చిన బాటలోనే ముందుకు సాగేందుకు ఆమె మొగ్గు చూపుతున్నారా? కవితతో రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు జరిపిన భేటీలో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ, ఆ తరువాత పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రజతోత్సవ సభపై సమీక్ష అంటూనే ఆమె చేసిన విమర్శలపై ఇంటా బయట ఇప్పటికే అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ శ్రేణులకు హైకమాండ్ సంకేతాలు పంపినట్లు సమాచారం. కల్వకుంట్ల కవితకు పార్టీ అధినేత కేసీఆర్ కు మధ్య ఏం జరగబోతుందన్నది అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత అన్నప్పటికీ ఆమె ఎదుర్కొంటున్న అసలు సమస్య ఆయనతోనే అన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత 2 రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు కల్వకుంట్ల కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు కూడా వారితో ఉన్నారట. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఏం జరిగిందనే అంశంపై అధికారికంగా 2 వైపుల నుంచి ఎలాంటి ప్రకటనలు లేవు. ఎవరి ప్రతిపాదనలేంటి, అంతిమంగా సమావేశం ఫలితం ఏంటి అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 గంటల పాటు భేటీ జరగడంతో ఈ భేటీ కీలకమేనని అంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు కలిసి కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారట. సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు ప్రతిపాదనలు కవిత ముందు పెట్టినట్లు గుసగుసలు మొదలయ్యాయి. ముందుగా కేసీఆర్ను కలిసి ఏమైనా ఇష్యూస్ ఉంటే చర్చించుకోవచ్చు అన్న ప్రతిపాదనను ఎమ్మెల్సీ కవిత ముందు ఉంచారట. అయితే ఆమె ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారన్న వాదనను జాగృతి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తాను అధినేత కేసీఆర్కు రాసిన లేఖను బయటకు లీక్ చేసింది ఎవరో ముందుగా తేల్చాలని వారిద్దరి ముందు కవిత స్పష్టం చేశారట. పార్టీలోనే కొనసాగుతానని, సొంత పార్టీ పెట్టే ఆలోచన లేదని క్యాడర్కు ఒక బహిరంగ లేఖ రాయాలనేది రెండో ప్రతిపాదనగా తెలుస్తోంది. దీనిపై కవిత సానుకూలంగా స్పందించలేదట. మరోవైపు పార్టీలో ఇష్యూస్ ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవచ్చని ఆ ఇద్దరు కల్వకుంట్ల కవితకు సూచించారట. పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చునన్న చర్చ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ ఆదేశాల ప్రకారం కాకుండా ఆయన సొంతంగా ఈ పంచాయతీ తేల్చడానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ కూడా ఉంది. మొత్తంగా కవిత విషయంలో ఏం చేయబోతున్నది అనే విషయంపై గులాబీ క్యాడర్ మొత్తం చర్చించుకుంటోందని సమాచారం. ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యక్రమాల స్పీడ్ను పెంచడంతో ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి, ఆ పరిణామాలు పార్టీపై చూపే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలపై పార్టీలో లోతుగా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం.